Subscribe to Color Frames. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో భారత్ అద్భుత విజయం సాధించింది. విరాట్ కోహ్లీ మరోసారి రెచ్చిపోయి ఆడాడు. ఆరంభంలో రోహిత్ గిల్ స్వల్ప స్కోర్ వద్ద వికెట్లు కోల్పోయారు. ఈ దశలో విరాట్ కోహ్లీ శ్రేయాస్ అయ్యర్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయ్యర్ 45 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. ఆ తరువాత విరాట్ ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మరోవైపు విరాట్ కు కేఎల్ రాహుల్ అద్భుత సహకారం అందించాడు. వీరిద్దరూ మరో 10 నిమిషాలు క్రీజులో ఉంటే టీమిండియాకు విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో విరాట్ వికెట్ కోల్పోయాడు. దీంతో మైదానం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. కీలక దశలో వికెట్ తీసిన ఆనందంలో ఆసీస్ స్టార్ బౌలర్ జంపా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కానీ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ తో టీమిండియాకు తిరుగులేని సహకారాన్ని అందించారు. చివర్లో కేఎల్ భారీ సిక్సర్ తో టీమిండియాకు ఫైనల్ బెర్త్ ఖరారు చేశారు. అయితే ఫైనల్ కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. కీలక సమయంలో టీమిండియాను ఆదుకున్న హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. భారత జట్టు ఇన్నింగ్స్ 47వ ఓవర్లో ఆడమ్ జంపా ఒక షార్ట్ లెగ్ స్పిన్ బంతిని వేశాడు. పాండ్యా బంతిని ఎక్స్ట్రా కవర్ వైపు ఆడాడు. ఈ క్రమంలో సింగిల్ పూర్తి చేసుకుని 2వ పరుగు కోసం ప్రయత్నించాడు. కానీ కేఎల్ రాహుల్ నిరాకరించడంతో పాండ్యా వెనక్కి వచ్చే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఒక్కసారిగా ఆగిపోవడం కారణంగా పాండ్యా కాలు బెణికింది. కొంతసేపు అసౌకర్యంగా కనిపించాడు. అయితే నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే 48వ ఓవర్లో నాదన్ అతన్ని అవుట్ చేశాడు. గ్లెన్ మాక్స్వెల్ అద్భుత క్యాచ్ తో ఆస్ట్రేలియాకు బ్రేక్ త్రూ అందించాడు. హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. మరి ఫైనల్ మ్యాచ్ లో హార్దిక్ ఆడతాడా లేదా అనేది చూడాలి. ఫైనల్ మ్యాచ్ వచ్చే ఆదివారం మార్చి 9న దుబాయ్ వేదికగా జరగనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.